ఓవరాల్ గా డాటా అఫ్ కోర్స్ అక్కడ ఉన్నాయి కావచ్చు. ఇది కూడా మనకు లాంగ్ పెండింగే. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు పెండింగ్ వచ్చుకుంటున్నాం. అప్పుడు 3 ఉండే, ఇప్పుడు 5 అయినాయి. 3 ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 జరిగినాయి. ఇప్పుడు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకోగానే ఆ డిఆర్ కూడా అందులో మెజ్ అయిపోయి మాకు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఫిట్మెంట్ మాట్లాడిన తర్వాత అన్ని అందులో మెజ్ అయితే కదా, అవన్నీ నచ్చినట్టే కదా. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఇమ్మీడియట్ తెప్పించుకొని దీన్ని జూన్ 1 రోజు హెల్త్ కార్డు లాంచ్ చేస్తా. ముఖ్యమంత్రి గారు వచ్చి హెల్త్ కార్డు కూడా లాంచ్ చేస్తా అని చెప్పాడు. అలాగే పెండింగ్ బిల్స్ అయితే 100 రోజుల 6,000 కోట్లు కొడతా అని చెప్పారు. అది జాయింట్ ఆఫ్ కౌన్సిల్ కూడా 2 నెలలకు ఒకసారి జాయింట్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటే దాంట్లో పరిష్కారం చేస్తా అని చెప్పారు. సిపిఎస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, దాన్ని కూడా అధ్యయనం చేసి దాన్ని కూడా త్వరలోనే చర్య తీసుకుంటామని చెప్పారు. నేను సిపిఎస్ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు, కానీ హిమాచల్ లో సిపిఎస్ ఇంప్లిమెంట్ కావడం వల్లనే ఈ సిచ్యువేషన్ అని అంటున్నారు. దాని మీద అక్కడ ఏమున్నాయో అవన్నీ అధ్యయనం చేయమన్నాం. ఒకళ్ళు అట్లా అంటారు, వాళ్ళు చేసే ప్రాబ్లం అంటారు, ఏదో ఉంటది, ఉండకుండా అదేం ఉండదు. కానీ మేము అధ్యయనం చేయమని చెప్పాము. అధ్యయనం చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కావాలని కొందరు ఇప్పుడు పిఆర్సీ గురించి వద్దాం ఒక మాట. చెప్పండి. మన సంవత్సర కాలంగా చర్చ పెడుతున్నాం. నేను అప్పుడే చెప్పాను మీకు రాదు పిఆర్సీ 2027లో 28లో మాత్రం ఇస్తారు. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లే నేను చెప్పా. మీరేమన్నా ఇప్పుడు ముఖ్యమంత్రితో సమావేశంలో నేను లేను, మీ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా చాలా మంది లేరు, కొద్దిమంది ఉన్నారు. అన్ని సంఘాలు అదే సంఘ నాయకులు ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ నేను చెప్పేది పూర్తి వినండి. ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా మంది లేరు, నేను కూడా లేను. కాబట్టి ముఖ్యమంత్రి మాటల ద్వారా మీకు 2026లో నేను ఇప్పుడు అన్నట్లు ఇవాళ May 2 ఇస్తాను మధుసూదన్ రెడ్డి గారు. May 2 డిసెంబర్ వరకైనా 2026లో పిఆర్సీ వస్తుందా? ఇంకా 8 నెలల సమయం ఉంది, చెప్పగలుగుతారా? ఖచ్చితంగా మీరు తప్పనిసరి ఈ 3 నెలల్లో రిపోర్ట్ తెప్పించుకొని చేస్తాను స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. 3 నెలల్లో రిపోర్ట్ తెచ్చుకుంటారు. మళ్ళా రిపోర్ట్ అధ్యయనం మీద రిపోర్ట్ అధ్యయనం అని 1-2 కమిటీలు వేస్తారు. మళ్ళీ రిపోర్ట్ అధ్యయన కమిటీ ఉండదు. దాని రిపోర్ట్ తీసుకొచ్చాక 2-3 నెలలు మ్యాక్సిమం 6 నెలల కన్నా ఆపడానికి లేదు. ఆల్రెడీ పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపడం ఉండదు. చాలా మందికి తెలుసు అక్కడ ఉన్నది. ఇదివరకు ఆపిన చేస్తారు. 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పారా పిఆర్సీ? కాదు, ఇమీడియట్ రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్ చేస్తా అని చెప్పారు. రిపోర్ట్ తీసుకున్న తర్వాత మమ్మల్ని కూర్చుని పెట్టుకుంటారు, ఫిట్మెంట్ మాట్లాడి బార్గెనింగ్ ఉంటుంది చూసుకొని ఏదో రకంగా ఫిక్స్ చేసుకొని పిఆర్సీ ఇంప్లిమెంట్ స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి తినండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాళ్ళు వస్తాయి కదా పిఆర్సీ ఇచ్చినప్పుడు ఓకే. ఇక డిఏ అడగరా మరి? ఇప్పుడు వచ్చేస్తాయి, ఇంప్లిమెంట్ అయిపోతాయి. డిఏలు అడగకపోవడం ఏంటి? అన్ని డిఏలు వస్తాయి కదా. ఓకే. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఆయన కూడా